ఇది మీ పేరెంట్ సార్? అంగదాల పరమేశ్వరరావు నా పేరు. మీది ఏ ఊరండి? కోరంట్ల. మీరు ఏం చేస్తారు సార్? రైతుగా పనిచేస్తాను నేను. మీకు ఎట్లుంది సార్ ఇప్పుడు పరిస్థితి? ఇప్పుడు పరిస్థితి బాగానే ఉంది. ఎట్లాగండి? ఎందుకంటే కూటమి ప్రభుత్వం సూపర్గా ఉంది. అభివృద్ధి జరుగుతుంది. రోడ్లన్నీ అభివృద్ధి చేస్తున్నాడు. అన్ని వెరీ గుడ్. రోడ్లన్నీ అభివృద్ధి చేస్తున్నాడు. రోడ్లు అభివృద్ధి చేస్తాడు. మరి నాకు రైతు భరోసా 3 సార్లు పడ్డాయి. 30,000 పడ్డాయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2014లో. 30,000 పడినాయండి. 30,000 లక్ష రూపాయలు అని చెప్పాడు. 3 సార్లు పడ్డాయి. మూడోసారి 5,000 కలిపించాడు. లేట్ అయ్యేటికి కలిపించాడు. నాకు మీకు 95,000 వచ్చినాయంటారా? 95,000 వచ్చినాయి. రేపు మొద్దున మిమ్మల్ని అడిగిన పాస్బుక్ చూపించాను, మీరు 95,000 చూపిస్తారా? చూపిస్తా కూడా. పాస్బుక్ కూడా ఉంది నా దగ్గర. ఒరిజినల్ పాస్బుక్ ఉంది నా దగ్గర. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉంది, కార్డు ఉంది. 35,000 పడ్డాయి. 95,000 పడ్డాయి నాకు. మరి 3 కిస్తీలు పడలేదని అప్పుడు ఒక చండాలమైన రోవర్ వచ్చింది కదా? ఏం లేదు, అన్ని పడ్డాయి. అన్ని ఉత్తమాటలే. బ్రహ్మాండం జరిగింది. ఆయన ప్రభుత్వం బట్టి బ్రహ్మాండం. ఇప్పుడు కూడా 10 ఏళ్ళు వెళ్తాడు. సీఎంగా 10 ఏళ్ళు గ్యారెంటీగా వెళ్తాడు. నేను చూస్తున్నాను నిదానంగా. ఇంత బల్లగుద్ది చెప్పినట్టు చూస్తున్నారు మీరు. ఎందుకంటే చేసే పనులు అట్లా ఉండవు ఎక్కడైనా సరే. అది పనులు బాగానే ఉంటాయి. పనులు బ్రహ్మాండంగా ఉంటాయి. మీ పిల్లలకి అందరికీ బాగుంది. ఎక్కడైనా బాగానే ఉందా? మీరు వేరే అభిమానంతో చదువుతున్నారా లేకపోతే? అభిమానంగా కాదు, అందరికి కావాలని గురించి చదువుతున్నాను నేను. అందరికి అభివృద్ధి బాగా చేస్తున్నాడు కాబట్టి చేస్తున్నాను. మీరు నిజంగానే మీకు అన్ని మంచిగానే జరుగుతున్నాయి. నేను రైతు భరోసాగా చేశాను, అన్ని చేశాను. పొలంలో పని చేస్తాను, లేదు కానీ పొలం చేస్తాను. పొలం చేసి నేను కష్టపడతాను. ఆయన ప్రభుత్వంలో రేటు కూడా ఉంది, పత్తి రేటు కూడా ఉంది బాగా. వెరీ గుడ్, మంచి మాట అండి. పత్తి రేటు బ్రహ్మాండంగా ఉంది. ఆయన ప్రభుత్వంలో రేటు లేదంటారు. ఎందుకుండదు? ఈ కేజీ ప్రభుత్వం అట ఉంది. వాళ్ళు జగన్ వల్ల అన్ని పడిపోవడం కారణం అది. అటైతే ఈ రకంగా అయితే మీరు ప్రభుత్వం మీద మంచి అభిప్రాయం ఉందంటారు? అభిప్రాయం ఉంది, బ్రహ్మాండంగా ఉంది. వెరీ గుడ్. అటైతే